హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన చిన్నూస్ వరల్డ్ ఛానల్‌లో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా, కొత్తగా, టేస్టీగా చేసుకుందాం ఆలు కర్రీ. సో, ముందుగా ఆలు కర్రీ చేసుకోవడానికి కావాల్సినవి 5 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని తీసుకోండి. వాటిని వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని, స్టవ్ ఆన్ చేసి వాటర్ పోసుకున్న ఆలుగడ్డల్ని ఇలా స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి. మరీ ఎక్కువసేపు ఉడకబెట్టకుండా ఒక 70% ఉడకనివ్వాలి. సో, అవి ఉడుకుతుంటాయి. ఆలోపు ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. సో, పచ్చిమిర్చితో కాబట్టి పచ్చిమిర్చి 6-7 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే కొత్తిమీరని ఇలా కాడలతో వేసుకోండి బావుంటది. తుంచకుండా ఇలాగే కాడతో వేసుకోండి. అలాగే పుదీనాతో మంచి టేస్ట్ ఉంటది. పుదీనాను కూడా వేసుకోండి. అలాగే స్పైసీనెస్ కోసం దాల్చిన చెక్క, అలాగే లవంగాలు 4, 5, యాలకులు ఒక 2 వేసుకోండి. సో, వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. సో, మిక్సీ పట్టుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్‌ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన ఆలుగడ్డలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం. ఆలుగడ్డలైతే ఉడికిపోయాయి. ఆ తరువాత ఆలుగడ్డల పైనుండే పొట్టుని తీసివేయాలి. తీసివేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేయడం మరీ పెద్దగా కాదు, అలా అని మరీ చిన్నగా కాదు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని, మేము ముకుడు అంటాం, మీరు కడాయి అంటారు కొంతమంది. దానిలో ఆయిల్ వేయాలి. 2-3 టేబుల్ స్పూన్ లేకపోతే పావడంతా. తెలంగాణ లాంగ్వేజ్. నేను పావెడు పోసాను. మీరు 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఎక్కువనే పట్టిద్ది. సో, పోసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిగడ్డల్ని వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. నా దగ్గర మెంతి, ఉల్లాకు ఉంది కాబట్టి నేను అది కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి బావుంటది. సో, వీటన్నింటిని వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. కలుపుకోండి. ఇవి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన దాంట్లోకి మనం రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్‌ని దీంట్లో వేసుకోవాలి. పసుపు వేయాలి. తర్వాత వేద్దాం. అది కూడా ఫ్రై అవ్వాలి గదా! మిర్చి, మిర్చి పేస్ట్ గూడా ఫ్రై అవ్వాలి గదా ఆయిల్‌లో. సో, అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని, పసుపుని యాడ్ చేసుకుందాం. సో, ఇది ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మిర్చి, కొత్తిమీర పేస్ట్‌నయితే యాడ్ చేసుకుందాము. సో, ఇది మంచిగా ఫ్రై అవుతది ఆయిల్‌లో. నేను ఆయిల్ కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నా. మీరు కొంచెం ఎక్కువనే యూజ్ చేయండి. ఈ పచ్చి స్మెల్ అంతా పోవాలి గదా! పచ్చిమిర్చిది. సో, అందుకని ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా అది ఆయిల్‌ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం పసుపుని వేసుకుందాం. సో, పసుపు తగినంత. పసుపు మెజర్‌మెంట్ ఎట్లా చెప్పాలి? తగినంతనే చెప్పాలి. సో, తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. సో, ఈ పసుపు వేసిన తర్వాత కూడా ఒక
1 మినిట్ అట్లా అది ఫ్రై అవ్వాలి. పసుపు కూడా వాటికంతటికి పట్టాలి గదా! పచ్చిమిర్చికి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్, ఆలుగడ్డ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. దాని మీద ఆవిరి ఒక ప్లేట్ పెట్టి దాంట్లో వాటర్ పోసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. మిడిల్‌లో ఒకసారి కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోయిద్ది. అంటే మాడిపోతది కింద. సో, కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా పొటాటోస్‌కంతా పచ్చిమిర్చి అది పట్టిన తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో పచ్చిమిర్చి కొంచెం ఉండిద్ది కదా! దాంట్లో వాటర్ పోసి, ఆ వాటర్‌ని దీంట్లో యాడ్ చేసుకుందాము గ్రేవీ కోసం. సో, ఇట్లా యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు ఈ పొటాటో కర్రీని ఫ్రై చేసుకుందాం పైన ఆవిరి పెట్టి. తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకపోతే కింద గిన్నె మాడిపోతది. అడుగంటిపోతది. మెత్తగా ఉడికిందా లేదా అని ఒక పొటాటోని పీల్ చేసి చూసుకోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరల పొడి, కొరియాండర్ పౌడర్ అంటారు గదా! అది. నేను అది వేశాను. అలాగే కొత్తిమీరాకు ఇది కూడా వేసుకున్నాను. సో, వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయడం అంతే. ఇది బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ ఆ చిల్లీ పౌడర్, కారప్పొడితోనే ఏం బావుంటది, పచ్చిమిర్చితో కూడా చాలా బావుంటది. సో, ఇక్కడ రెడీ అయిపోయింది. వేడి వేడి ఇది చపాతీలోకి కూడా బావుంటది. మళ్ళీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటది. సో, చూడండి మంచిగా కుక్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీతోని టేస్ట్ చేద్దాం. చిన్నుతోని చేసేదాన్ని. కానీ చిన్ను నేను ఈ కర్రీ చేసినప్పుడు ఇంకా లేవలేదు. ఇంకా పడుకొనే ఉంది. అందుకనే నేను తనతో వీడియో తీయలేదు.